ఏ బండి బుక్ చేయాలో అర్థమైతలేదా? కమింగ్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీ బడ్జెట్ చాలా టైట్ గా ఉన్నట్టయితే అండ్ దట్టు మీరు చూస్తున్నది ఓన్లీ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కి సంబంధించింది అయితే మీరు నిజంగా కరెక్ట్ వీడియోకి అయితే ల్యాండ్ అయ్యారు. ఈ రోజు నేను మీకు టాప్ 5 వెహికల్స్ అయితే చెప్పబోతున్నాను అండ్ దట్టు 12 లక్షల బడ్జెట్ ఆన్ రోడ్ లో వచ్చేస్తుంది అనమాట. అండ్ బై ద వే ఓన్లీ వెహికల్ చెప్పడం కంపెనీ చెప్పడం కాదు ఈ వీడియో ఉద్దేశం. మెయిన్ గా ఫోకస్ చేసేది 5 వెహికల్స్ అని చెప్పినాం కదా, కంప్లీట్ డీటెయిల్స్ అనాలిసిస్ ఇస్తా. ఏ వేరియంట్ కూడా కొనాలన్నా ఆ విషయం అయితే ఈ వీడియోలోనే మీకు తెలిసిపోతుంది. సో మేకర్స్ కి సంబంధించి పర్టికులర్ కార్ అండ్ పర్టికులర్ వేరియంట్ కూడా ఆ బడ్జెట్ లో మీకు వచ్చేస్తుందని ఈ వీడియోలోనే రివీల్ చేయబోతున్నాను. పైదనే ఈ వీడియోలో కవర్ చేసేది ఇంజన్ కవర్ చేస్తాను, మోర్ ఓవర్ మైలేజ్ కవర్ చేస్తాను. సో దట్ డే టు డే లైఫ్ కి, సిటీ ట్రాఫిక్ కి, ఆఫీస్ కంప్యూటర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మైలేజ్ తో పాటు ఫీచర్స్ థర్డ్ వన్, ఫైనల్లీ సేఫ్టీతో కంక్లూడ్ చేస్తాను. ప్రతి ఒక్క వెహికల్, ప్రతి ఒక్క మేకర్స్ కి సంబంధించి. ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక్కటే నా రిక్వెస్ట్, ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా కష్టమైతే అయిందనమాట. హైప్ కూడా చేసినట్టయితే పాయింట్స్ వస్తాయి, దానివల్ల యూట్యూబ్ మరింత మందికి వీడియోని అయితే పుష్ చేస్తుంది. లైక్ చేయడం వల్ల, హైప్ చేయడం వల్ల నాకు అమౌంట్ రాదు, మీకు అమౌంట్ కట్ కాదు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. వీడియోలో టాప్ 5 సంబంధించిన బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కి సంబంధించిన కార్స్ లో 12 లక్షల ఆన్ రోడ్ ప్రైస్ కి సంబంధించి మన వీడియోలో ఫస్ట్ కార్ వచ్చేసి టాటాకి సంబంధించిన నెక్సాన్. సో వేరియంట్ కూడా చెప్పేస్తాను, ప్యూర్ ప్లస్ పిఎస్ అన్నమాట. సో దీనికి సంబంధించి టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే మనకి ఆఫర్ చేస్తుంది కంపెనీ అయితే. ఇది ఏఎంటీ వేరియంట్ అనమాట. సో ఏఎంటీ ఎవరికైతే చాలా ఇష్టమో వాళ్ళకి ఇది బెస్ట్ గా సూట్ అవుతుంది. 12 lakhs మనకి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. సో వీడియో స్టార్టింగ్ లో అండ్ ఇప్పుడు చెప్తున్న 12 లక్షల బడ్జెట్ అనేది కొంచెం వ్యాధి అయితే అవ్వచ్చు అనమాట. 10,000 కావచ్చు, 5,000 అట్లా వ్యాధి అవ్వచ్చు. నేను 12 లక్షలు చెప్పినా కదా, నువ్వు చెప్పలేవు, అక్కడ చూస్తే వేరే రకంగా ఉంది అంటే అది మనకి ప్రైజెస్ అయితే ఫ్లక్చువేట్ అవుతుంటాయి. నో డౌట్ ఈ వీడియో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చూసినట్టయితే మళ్ళీ ప్రైజెస్ అయితే వ్యాధి అవుతాయి. సో దాన్ని బట్టి చెప్తున్నాను. కరెంట్ కి సంబంధించి 12 లక్షల ఆన్ రోడ్ ఉండకపోవచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఇంచుమించు 12 లక్షల బడ్జెట్ లో అయితే నేను దీన్ని కోట్ చేస్తున్నాను. సో దట్ మీదో కూడా కొంచెం అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో అనమాట. 1.2 లీటర్ ఇంజన్ తో వస్తుంది. ఇది 118 bhp పవర్ తో పాటు మనకి 170 Nm టార్క్ అయితే వస్తుంది. కాకపోతే ఆటోమేటిక్ కంటే కూడా మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఎక్కువ ఫన్ టు డ్రైవ్ ఉంటుంది టాటాకి సంబంధించిన నెక్సాన్. ఎస్పెషల్లీ మైలేజ్ కి సంబంధించి కంపెనీ క్లెయిమ్ చేసేది 17.4 కిలోమీటర్స్. కాకపోతే మనకి రియల్ టైమ్ లో కొంచెం తగ్గొచ్చు. మేబీ హైవేలో అయితే ఇదే సేమ్ అనమాట. ఇప్పుడు 17.4 అయితే సేమ్ మెయింటైన్ అయితే చేయొచ్చు. కాకపోతే రైవర్స్ తో కంపేర్ చేస్తే నెక్సాన్ యొక్క మైలేజ్ అనేది కొంచెం మనకి డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. డిపెండ్స్ మీ డ్రైవింగ్ కండిషన్స్ ని బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు అనమాట. చాలా మ్యాటర్స్ డ్రైవింగ్ కండిషన్స్ కి సంబంధించి. పర్సన్ టు పర్సన్ చాలా చాలా డిఫరెంట్ గా నడుపుతారు. సో అక్కడ మైలేజ్ అయితే ఫ్లక్చుయేషన్స్ రావడం పాసిబిలిటీ ఉంటుంది. ఫీచర్స్ కి సంబంధించి నో డౌట్ పిఎస్ కి సంబంధించి కాబట్టి వేదంటిది పిఎస్ అంటే పానోరమిక్ సన్ రూఫ్ అనమాట. మనకి 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే తో వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి 10.25 ఇంచ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది. మళ్ళీ మనకి హార్మన్ 6 స్పీకర్ సెటప్ తో అయితే వస్తుంది. ఇది క్రూజ్ కంట్రోల్ కూడా ఆప్షన్ వచ్చేస్తుంది. ఫీచర్స్ కి సంబంధించి రియర్ కెమెరా కూడా మనకి ఈ వేరియంట్ లో చూడొచ్చు. అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ సెటప్ కూడా మనం ఈ వేరియంట్ అయితే చూడొచ్చు. సేఫ్టీకి సంబంధించి నో డౌట్ మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో వస్తుంది. ఈవెన్ 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్ గా వస్తాయి. మనకి ఏబిఎస్ విత్ ఈబిడి వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఈ ఫీచర్స్ లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ వెహికల్. సెకండ్ వెహికల్ వచ్చేసి టాప్ మోస్ట్ ఫేవరెట్, అందరి ఫేవరెట్ వెహికల్ నో డౌట్. నెక్సాన్ కూడా అందరి ఫేవరెట్ వెహికల్. కానీ రీసెంట్ గా లాంచ్ అయిన బ్రీజా కి సంబంధించి సెకండ్ వెహికల్ గా మనం చెప్పుకుంటున్నాము. రీసెంట్ గా లాంచ్ అయిన బ్రీజా కి సంబంధించి ఈవెన్ ఆ టర్బో ఇంజన్ తో, కొత్త ఇంజన్ తో అయితే సెటప్ తో వస్తుంది. అండ్ అంతేకాకుండా గేర్ బాక్స్ సెటప్ కూడా మనకి 6 స్పీడ్ తో వస్తుంది. ఈవెన్ మోర్ మైలేజ్ అక్కడైతే మనం నోటీస్ చేయొచ్చు. బ్రీజాలో నేను చెప్పే వేరియంట్ వచ్చేసి ZXi అనమాట. ఇది 11.99 ఆల్మోస్ట్ మనకి 12 దాకా పడుతుంది ఆన్ రోడ్ కి సంబంధించి. ఇంతకుముందు చెప్పిన కొంచెం ఆ ప్రైజెస్ కి వ్యాధి అవ్వచ్చు. 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. 1.5 లీటర్ మనకి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుంది. 103 PS పవర్ తో పాటు మనకి 137 Nm టార్క్ ఇది వస్తుంది. కాబట్టి కొంచెం మనకి అండర్ పవర్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. అంతటా కాదు, కొన్ని దగ్గర హైవే కి సంబంధించి, క్రూజింగ్ కి సంబంధించి అంటే లైక్ ఓవర్టేక్ కి సంబంధించి అక్కడ మీద అండర్ పవర్ అయితే ఫీల్ అవ్వచ్చు. అది పక్కన పెట్టేస్తే నో డౌట్ ఇది చాలా మక్కన్ లాంటి ఇంజన్ అనమాట. సిటీ డ్రైవ్స్ కి ఇంకా బెటర్ గా ఉంటుంది. బ్రీజా కి సంబంధించి కొత్త మోడల్స్ కి కూడా టర్బో ఇంజన్ కూడా డెడికేటెడ్ గా వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈవెన్ కంపారిజన్ వీడియో కూడా అవైలబుల్ గా ఉంది నెక్సాన్ తో. ఒక్కసారి ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. ఈవెన్ మైలేజ్ కి సంబంధించి కంపెనీ క్లెయిమ్ 19.8. నో డౌట్ ఇది రియల్ టైమ్ లో
ఈ 19.8 అనేది ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. ఎందుకంటే దీని యొక్క స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల నో డౌట్ హైవేలో ఇంకా 21+ మైలేజ్ అయితే ఇవ్వడం గ్యారంటీ ఆ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల. ఇప్పుడు 5 స్పీడ్ బదులు 6 స్పీడ్ వచ్చింది కాబట్టి ఇంకా మైలేజ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు పండుగకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ కి సంబంధించి నో డౌట్ మనకి సన్ రూఫ్ వస్తుంది, కాకపోతే పాండాలో మీకు ఎక్స్పెక్ట్ చేసినాము కానీ రాలేదు. అది పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ సన్ రూఫ్ అయినా ఉంది. సో పిల్లలు ఉంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా వాళ్ళకి చాలా బాగా అట్రాక్టివ్ గా ఉంటుంది సన్ రూఫ్ అనేది. 9-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. నో డౌట్ మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ అంటే యాపిల్ కార్ప్లే తో వస్తుంది. అది పక్కన పట్టిస్తే మనకి హెడ్స్ అప్ డిస్ప్లే అయితే వస్తుంది. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా లభిస్తుంది మనకి. ఈవెన్ రియల్ కెమెరాతో వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. సేఫ్టీకి సంబంధించి నో డౌట్ భారత్ ఎన్క్యాప్ చెప్పట్లేదు, అంతకు ముందు ఓల్డ్ గ్లోబల్ ఎన్క్యాప్ సంబంధించి 4 స్టార్ సేఫ్టీ అయితే స్కోర్ చేసింది. సో సేఫ్టీ పరంగా ఎక్కడ తగ్గకుండా ఉంది. నో డౌట్ ఫీచర్స్ పరంగా సేఫ్టీకి వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్ గా వస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో పాటు మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ తో పాటు మనకి ఏబిఎస్ విత్ ఈబిడి ఇట్లా సేఫ్టీ ఫీచర్స్ కూడా మనం బ్రీజాలో నోటీస్ అయితే చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా థర్డ్ వెహికల్ కి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ వెహికల్ హ్యూండై వెన్యూ కి సంబంధించి ఇందులో మనం చూసుకున్నట్టయితే HX5+ పెట్రోల్ వేరియంట్ అయితే మనం ఇందులో ప్రిఫర్ చేయొచ్చు. 1.2 లీటర్ 5 స్పీడ్ తో వస్తుంది అనమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి సంబంధించి. అండ్ ఇందులో మనకి డ్యూయల్ టోన్ కూడా లభిస్తుంది. 83 PS పవర్ తో పాటు 114 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది జనరేట్ చేస్తుంది. సో కొంచెం అండర్ పవర్ అయితే మనం కొద్ది టైమ్స్ లో మనం అనిపించచ్చు అనమాట. ఈవెన్ ఇంతకుముందు బ్రీజర్ కి సంబంధించి కూడా చెప్పినాం కదా, హైవే పరంగా క్రూజింగ్ కి సంబంధించి అట్లా. ఇది వచ్చేసి మనకి 11.94 ఆల్మోస్ట్ ఉంది. ఆల్మోస్ట్ మనకి సిటీకి లేకపోతే డీలర్స్ కి షిప్స్ కి సంబంధించి కూడా ప్రైజెస్ అనేది కొంచెం మంది ఎక్కువ కోట్ చేస్తారు, ఇంకొంతమంది తక్కువ కోట్ చేస్తారు. సో కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది డీలర్ టు డీలర్ ప్రైస్ కి సంబంధించి. అండ్ మైలేజ్ మనం చూసుకుంటే కంపెనీ క్లెయిమ్ 18.5 అయితే చెప్తున్నారు, కాకపోతే రియల్ టైం అనేది కొంచెం తక్కువనే రావచ్చు. కాకపోతే హైవే పరంగా ఈ సేమ్ 18.5 అయితే మెయింటైన్ అవుతూ వస్తుండొచ్చు. ఫీచర్స్ కి సంబంధించి నో డౌట్ సన్ రూఫ్ ఆప్షన్ అయితే వస్తుంది. 10.25 ఇంచ్ మనకి డ్యూయల్ స్క్రీన్ సెటప్ కూడా కొత్త మీరు వెన్యూలో నోటీస్ చేయొచ్చు. ఈవెన్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే తో సహా వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. ఈవెన్ రియల్ ఏసీ వెంట్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది. ఈవెన్ రియల్ కెమెరా సెటప్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. సేఫ్టీ పరంగా నో డౌట్ భారత్ ఎన్క్యాప్ కి సంబంధించి 5 స్టార్ సేఫ్టీ అయితే స్కోర్ చేసింది. స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ తో పాటు మనకి TPMS ఫీచర్ కూడా ఈ పర్టికులర్ వేరియంట్ లో మనకి వచ్చేస్తుంది. ఒకవేళ ఈ పవర్ అంటే అండర్ పవర్ అనుకుంటే కనుక ఇందులో టర్బో వేరియంట్ కూడా మనకి లభిస్తుంది. 1 లీటర్ టర్బో వస్తుంది. 118 PS పవర్ తో పాటు మనకి 170 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. పంచి ఇంజన్ అనమాట ఇది. ఇది కూడా అండర్ ఆల్మోస్ట్ 12 lakh ఆన్ రోడ్ బడ్జెట్ లోనే మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇది పక్కన పెట్టేస్తే ఫోర్త్ వెహికల్ స్కోడాకి సంబంధించి, కైలాక్ కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే సిగ్నేచర్ వేరియంట్ ఏదైతే ఆ కళ్ళు మూసుకొని ప్రిఫర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇది 12.1 దాకా పడుతుంది అనమాట. ఒక 10,000 అట్లా ఎక్కువ. కాకపోతే మనకి మంచి జర్మన్ టెక్నాలజీ బండి అయితే వచ్చేస్తుంది. సిగ్నేచర్ వేరియంట్ కి సంబంధించి ఇందులో కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఫీచర్స్ పార్ట్ కి సంబంధించి ఫీచర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద వే ఇంజన్ కి సంబంధించి చూసుకుంటే 1 లీటర్ మనకి స్టాండర్డ్ గా TSI ఇంజన్ అయితే లభిస్తుంది. 115 PS పవర్ తో పాటు 178 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. చాలా పెప్పి ఇంజన్ అయితే ఇది చెప్పొచ్చు అనమాట. మైలేజ్ కి సంబంధించి మనకి క్లెయిమ్డ్ మైలేజ్ 19.68 కిలోమీటర్స్ వస్తుంది మనకి. అది పక్కన పెట్టేస్తే క్లోజ్ గానే ఉంటుంది రియల్ టైం కి సంబంధించి. హైవేలో ఇంకొంచెం మనకి పెరగొచ్చు అనమాట. ఫీచర్స్ కి సంబంధించి 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. కాకపోతే వైర్లెస్ ఆండ్రాయిడ్ అంటే యాపిల్ కార్ప్లే కాదు, వైర్డ్ వస్తుంది. సో వైర్లెస్ కాదు, వైర్డ్ అనమాట. అండ్ 16-inch అలై వీల్ కూడా వచ్చేస్తుంది మనకి. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా లభిస్తుంది. రియల్ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి. ఈవెన్ కూల్డ్ గ్లో బాక్స్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. 446 లీటర్స్ మనకి మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే ఇందులో చూడొచ్చు. సేఫ్టీ నోడ్ స్కోడాకి సంబంధించిన కార్ ఇది. సేఫ్టీలో ఇక్కడ తగ్గకుండా ఉంటుంది. 5 స్టార్ భారత్ ఎన్క్యాప్. అంతేకాకుండా మనకి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, TPMS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇట్లా అన్ని రిక్వైర్మెంట్ అయ్యే స్టాండర్డ్ ఫీచర్స్ అయితే మనం సేఫ్టీ పరంగా చూసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన 5th వెహికల్ వచ్చేసి సోనెట్ అనమాట, కియా తరఫు నుంచి. ఇందులో మనకి HTK+ ఆప్షన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అరౌండ్ 11.9 దాకా పడుతుంది. ఆల్మోస్ట్ 12 అయితే వేసుకుంది. ఇందులో 1 లీటర్ టర్బో ఇంజన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నైతే 118 PS పవర్ తో పాటు 172 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ IMT గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఎవరికైతే ఆటోమేటిక్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మజా కావాలో ఈ IMT అయితే ప్రిఫర్ చేయొచ్చు. క్లచ్ ఉండదు, క్లచ్ ఫ్రీ ఇది. కాకపోతే మనం గేర్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ దట్ టు 6 స్పీడ్ గేర్ బాక్స్ సెటప్ తో అయితే ఇది వస్తుంది అనమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఏఎంటి నడిపినమన్న ఫీలింగ్ అన్నమాట. ఫీచర్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే నో డౌట్ సన్ రూఫ్ వస్తుంది, 8" ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే తో వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి పుష్ స్టార్ట్ బటన్ కూడా మనం ఇక్కడనే నోటీస్ చేయొచ్చు. సెంట్రల్ లాకింగ్ వస్తుంది అండ్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి. ఫ్రంట్ అండ్ రియర్ మనకి పార్కింగ్ సెన్సార్స్ కూడా మనం ఇక్కడైతే నోటీస్ అయితే చేయొచ్చు. ఇంకోటి మనకి ఏంటంటే సేఫ్టీ పరంగా మనం చూసుకుంటే ఓన్లీ 1 స్టార్ మాత్రమే స్కోర్ చేసింది అనమాట. ఇది ఓన్లీ ఏంటంటే మనకి 1 స్టార్ కి సంబంధించి అడల్ట్ సేఫ్టీ రేటింగ్, 3 స్టార్ కి సంబంధించి చైల్డ్ సేఫ్టీ రేటింగ్. సేఫ్టీలో అస్సలు బాగా లేదని చెప్పొచ్చు. అండ్ గ్లోబల్ ఇన్కాప్ కి సంబంధించి అనమాట ఇది. 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి నో డౌట్ స్టాండర్డ్ గా వస్తాయి. అది పక్కన పెట్టేస్తే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ తో పాటు మనకి ఏదైతే రియల్ కెమెరా ఇట్లాంటి ఫీచర్స్ కూడా మనం కియా సోనెట్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా మనకి టాప్ 5 బెస్ట్ కార్స్ కి సంబంధించి. అండ్ దట్ టు 12 lakhs ఆన్ రోడ్, ఇంచుమించు నియర్ టు ఆన్ రోడ్ కి సంబంధించి 12 lakhs సెగ్మెంట్ కి సంబంధించిన కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్స్ అనమాట ఇది. సో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చిండొచ్చి కమింగ్ ఫెస్టివల్స్ కి ఏది ప్రిఫర్ చేయాలనేది. అన్నట్టు వీడియోకి లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దు. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా మీరు చేసి వెళ్ళిపోవచ్చు. కమెంట్స్ లో మీరు మెన్షన్ చేయొచ్చు ఎందుకు వీడియో నచ్చలేదనేది. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగాలి.